కాసేపట్లో పల్నాడు కోటప్పకొండలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కోటప్పకొండ త్రికుటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం నుంచి కోటప్పకొండకు చేరుకోనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 11 గంటలకు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం నూతన రోడ్డు ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్. మధ్యాహ్నం 12 గంటలకు గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరాన్ని పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. కోటప్పకొండను సందర్శించనున్నారు పవన్ కళ్యాణ్. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. రవి, మరికొద్దిసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కోటప్పకొండ చేరుకోనున్నారు. ఇప్పటికే ఆయన అయితే గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అక్కడి నుంచి చాపర్లో ఆయన ఇక్కడ కోటప్పకొండకి వచ్చేస్తారు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ టైంలోనే ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ చేరుకుంటారు. ప్రధానంగా కూడా కోటప్పకొండను దర్శించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఎప్పటి నుంచో కూడా అనుకున్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నాటి నుంచి కూడా ఆయన అయితే మాత్రం కోటప్పకొండ రావాలని భావిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేనైతే మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ దిగబోయేటువంటి ఏదైతే చాపర్ ఉందో ఆ చాపర్కి సంబంధించినటువంటి ఈ ప్లేస్లో అయితే నేను ఉన్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి అధికారులందరూ రావడం జరిగింది. అదేవిధంగా ఆయనకి స్వాగతం పలికేందుకు రెడీగా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా నాయకులు పెద్ద ఎత్తున కూడా రావడం, కార్యకర్తలు రావడం, వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేటువంటి పరిస్థితులు అయితే కనపడినాయి. ప్రధానంగా చూడొచ్చు. అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇక హెలిప్యాడ్ ఉందో హెలిప్యాడ్ దగ్గరికి అయితే మాత్రం నాయకులంతా కూడా రావటం, అదేవిధంగా కూడా ప్రధానంగా ఇక్కడ ఎవరైతే ప్రోటోకాల్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ అధికారులందరూ కూడా ప్రధానంగా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇంకొకసేపట్లో వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడైతే అలర్ట్గా ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు. ఇక్కడ ఇప్పటికే ఇక్కడికి ఎస్పీ రావడం జరిగింది. అదేవిధంగా కూడా జిల్లా కలెక్టర్ కూడా వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. అంటే ఏదైతే ఇక్కడ కోటప్పకొండకి ఫస్ట్ ఇక్కడ ఇదే హెలిప్యాడ్ నుంచి ఆయన అయితే మాత్రం రోడ్డు మార్గాన కోటప్పకొండకి చేరుకుంటారు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ దూరంలోనే ఈ కోటప్పకొండ దేవాలయం ఉంది. అక్కడికి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. తర్వాత ఇక్కడ నుంచి ఆయన అయితే మాత్రం ఏదైతే కొత్తపాలెం ఉందో ఆ కొత్తపాలెం కొత్తపాలెంకి సంబంధించి ఒక రోడ్డుని అయితే కోటప్పకొండ నుంచి ఏర్పాటు చేశారు. ఆ రోడ్డుని ఆయన అయితే ప్రారంభోత్సవ కార్యక్రమాలు అయితే పాల్గొంటారు. ప్రధానంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఇక్కడికి ఎవరైతే అభిమానులు రావటం, కార్యకర్తలు రావటం, అలాగే నాయకులు వస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నటువంటి నేపథ్యంలో చాలా అలర్ట్గా కూడా పోలీసులు ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి కోటప్పకొండకు చేరుకున్నటువంటి సందర్భంలో మాత్రం ఎక్కడికక్కడ క్రౌడ్ లేకుండా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనపడుతూ ఉందని చెప్పుకోవాలి. ఇక చూసుకున్నట్లయితే మాత్రం ఎవరైతే దీనికి సంబంధించినటువంటి నర్సాపేటకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే చదలవాడ అరవింద్ బాబు ఉన్నారో ఆయన కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన కూడా స్వాగతం పలికేందుకైతే సిద్ధపడినట్లుగా కూడా మనకి కనపడుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ప్రధానంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం మరికొద్దిసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో అనేక ప్రాంతాల నుంచి ముఖ్యంగా కూడా పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులు కాకుండా ఆయన అభిమానులు, అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కట్టడి చేయడం మాత్రం పోలీసులకి ఒక రకంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికి హెలిప్యాడ్ దగ్గరికే పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేందుకు మాత్రం పోలీసులు అయితే తంటాలు పడుతున్నారు. ప్రధానంగా అదేవిధంగా ఇక అక్కడ ఏదైతే కొత్తపాలెంకి సంబంధించినటువంటి రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి అక్కడికి కూడా పెద్ద ఎత్తున కూడా అందరూ క్రౌడ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయనకి అభిమానులు, అదేవిధంగా కూడా ఆయన అభిమానించే వాళ్ళతో పాటు నాయకులు, కార్యకర్తలు, కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పటికే 2-3 సార్లుగా కూడా పోలీసులు అయితే మాత్రం వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేందుకు, నాయకులను పంపించేందుకు కూడా చూస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు. మనతో పాటు ఎస్పీ గారు
ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఆయన కూడా ఇక్కడ దగ్గరుండి అన్నిటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనం ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయన అయితే మాత్రం ప్రధానంగా ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనపడుతూ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక మనం చూడొచ్చు ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఆయన ఇక్కడికి రావటం అదేవిధంగా కూడా ఆయన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనపడుతున్నట్టుగా కూడా కనపడుతూ ఉన్నాయి. దగ్గరగా ఆయన దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంది. అదేవిధంగా కూడా పెద్ద ఎత్తున కూడా క్రౌడ్ వస్తున్నటువంటి ఈ నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులందరినీ కూడా ఇక్కడికి మోహరించారు. వాళ్ళైతే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ప్రజలు ఎక్కడికక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఫేస్ చేస్తున్నటువంటిగా కూడా మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ రవికృష్ణ.